హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయిన మరొక జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చానండి. ఎక్కడి నుంచి అంటే ది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. యాక్చువల్గా ఈ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనేది ది మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో వర్క్ అవుతుంది అనమాట. దీని నుంచి రిలీజ్ అయిన వేకెన్సీస్ అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే. ఆంధ్ర తెలంగాణ బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ ఉంది. అండ్ ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే మనకి ఎగ్జామినేషన్ సెంటర్ హైదరాబాద్లో ఉందండి. దూరంగా ఎక్కడికో వెళ్ళి రాయాల్సిన అవసరం లేదు. సో డెఫినెట్గా అందరూ కూడా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా మనం డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ కొట్టి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందుకు తీసుకురావడానికి మీరు కొట్టే ఒక లైక్ నాకు ఎంకరేజ్మెంట్లో ఉంటుంది. సో వీడియో చూసే ప్రతి ఒక్కరు మర్చిపోకుండా లైక్ కొట్టి తర్వాత వీడియోని కంటిన్యూ చేయండి. అండ్ అలానే ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ వస్తాయి. అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్సే. అండ్ అలానే మనకు వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉన్నాయి. లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరైతే వాట్సాప్ వాడుతున్నారో వాళ్ళు వాట్సాప్ ఛానల్లో, అలానే ఎవరైతే టెలిగ్రామ్ యూస్ చేస్తున్నారో వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి కూడా మీకు రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ వస్తాయి. ఇంకా మనం లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్తే ఇదిగోండి, ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఆ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. దానిపై క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఈ పేజ్లోకి వచ్చేయచ్చు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకుంటే మీకు వాట్స్ న్యూ అని ఉంది కదా, దాంట్లో చూసుకుంటే మీకు ఇదిగోండి రిక్రూట్మెంట్ అగైనిస్ట్ వేరియస్ పోస్ట్ ఆన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేస్ 2025 అని ఉంది కదా, దానిపై క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ డౌన్లోడ్ అవుతుంది. అండ్ దాని కింద ఇంకొకటి స్క్రోల్ అవుతుంది చూసారా, క్లిక్ హియర్ టు అప్లై అని. మీరు అప్లై చేయాలనుకుంటే దానిపై క్లిక్ చేసి మీరు అప్లై చేయొచ్చు అనమాట. ఫర్దర్గా అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీరు స్టార్ట్ చేయొచ్చు. అండ్ మీకు అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకుంటే ఇదిగోండి డీటెయిల్ నోటిఫికేషన్ అనమాట. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో వర్క్ అవుతుంది. ఇవన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేస్లో రిలీజ్ అయిన వేకెన్సీసేనండి. అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే. సో అందరూ కూడా అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మోడ్ ఆఫ్ అప్లికేషన్ అండి. మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. అదర్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఏది కూడా యాక్సెప్ట్ చేయరు. మనం ఆల్రెడీ వెబ్సైట్ నుంచి వచ్చాం కదా, ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేయాలి. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ ఓపెన్ అయింది. అండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి May 24th అనమాట. ఈ లోపే అప్లై చేయాలి. అండ్ ఏ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి అంటే ఇదిగోండి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. టోటల్గా 4 కేటగిరీ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి అనమాట. ఇక్కడ చూసుకుంటే మేనేజ్మెంట్ ట్రైనీ 2 కేటగిరీస్, అండ్ అలానే జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్, అలానే జూనియర్ అసిస్టెంట్, టోటల్గా 4 కేటగిరీ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. అన్నిటికి కూడా వేకెన్సీస్ అన్ని కూడా కేటగిరీ వైజ్ ఇక్కడ డివైడ్ చేసి ఇచ్చాడు అనమాట. అండ్ మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే మీకు మేనేజ్మెంట్ ట్రైనీ మార్కెటింగ్కి MBA ఉండాలి. అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్లో మీకు MBA ఉంటే మీరు అప్లై చేయొచ్చు. అలానే ఇంకోటి మేనేజ్మెంట్ ట్రైనీ అకౌంట్స్ అండి. దీంట్లో చూసుకుంటే మీకు CA కానీ CMA కానీ ఉంటే మీరు అప్లై చేయొచ్చు. ఇంకొక పొజిషన్ జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్. దీనికి మీకు BSc అగ్రికల్చర్ ఉందనుకోండి, 50% మార్క్స్తో మీరు అప్లై చేయొచ్చు. ఓకేనా, అంటే 50% మార్క్స్ ఫర్ అన్రిజర్వ్డ్ OBC క్యాండిడేట్స్, అండ్ అలానే 45% ఫర్ SC ST PW క్యాండిడేట్స్ అనమాట. పర్సెంటేజ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా మీరు చెక్ చేసుకోండి. ఓకేనా. అండ్ ఇంకొక కేటగిరీ పొజిషన్ చూసుకుంటే మీకు జూనియర్ అసిస్టెంట్. ఈ జూనియర్ అసిస్టెంట్ పొజిషన్ చూసుకుంటే మీకు డిప్లొమా ఉండాలండి. ఎలక్ట్రికల్లో కానీ, ఎలక్ట్రానిక్స్లో కానీ, ఇన్స్ట్రుమెంటేషన్లో కానీ. ఈ 3 బ్రాంచ్లో ఏ బ్రాంచ్లో మీకు డిప్లొమా ఉన్నా సరే మీరు ఈ జూనియర్ అసిస్టెంట్ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ ఇచ్చిన అన్ని పొజిషన్స్కి కూడా మ్యాక్సిమం ఏజ్ ఏది అంటే 30 years అండి. మ్యాక్సిమం ఏజ్ 30 years. ఈ లోపు ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు. అండ్ దీంతో పాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఆ డీటెయిల్స్ కూడా ఫర్దర్గా చూద్దాం. అండ్ నెక్స్ట్ చూసుకుంటే సర్వీస్ కండిషన్స్ అండి. ఇందులో క్లియర్గా మెన్షన్ చేశాడు పే స్కేలు, ఏ పొజిషన్కి ఎంత పే ఉంటుందని చెప్పి. ఇక్కడ మేనేజ్మెంట్ ట్రైనీ 2 పొజిషన్స్కి కూడా మీకు 30,000 నుంచి 1,20,000 ఉందండి. అంటే ఈజీగా మీకు 60,000 వరకు శాలరీ అనేది ఉంటుంది. అండ్ అలానే జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్, అలానే జూనియర్ అసిస్టెంట్, ఈ 2 కేటగిరీ పొజిషన్స్కి 22,000 నుంచి 90,000 పైనే శాలరీ ఉంటుంది. అంటే ఈజీగా మీకు 40,000 పైనే శాలరీ అనేది ఉంటుంది అనమాట. అండ్ దీంతో పాటు మీకు శాలరీతో పాటు అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి, ఎందుకంటే ఇది గవర్నమెంట్ సర్వీస్ కాబట్టి. ఓకేనా. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ప్రొబేషన్ పీరియడ్ అండి. సెలెక్ట్ అయిన వాళ్ళకి 1 year ప్రొబేషన్ ఉంటుంది, దాని తర్వాత కన్ఫర్మ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు సర్వీస్ బాండ్ అండి. మీరు సెలెక్ట్ అయిన వాళ్ళు 3 years సర్వీస్ చేస్తానని చెప్పి అగ్రిమెంట్ రాయాలి. ఓకేనా, ఇదొక ఇంపార్టెంట్ పాయింట్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఎలిజిబిలిటీ కండిషన్స్ అండి. 18 years అబోవ్ ఉన్న ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే రిలాక్సేషన్ అండి. మీకు ఆల్రెడీ ఏజ్ లిమిట్ చెప్పాను కదా, 30 years వరకు ఉండొచ్చు అని. దాంతోపాటు అన్ని గవర్నమెంట్ సర్వీస్కి ఇచ్చినట్టే దీనికి కూడా ఇచ్చాడు. SC STకి 5 years, అండ్ అలానే OBCకి 3 years, PWD క్యాండిడేట్స్కి 10 years, అండ్ PWDలో OBC అయితే
13 ఇయర్స్ అండ్ ఎస్సీ ఎస్టీ అయితే 15 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అండ్ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే మీకు జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీజు 1000 రూపీస్ అండ్ అలానే ఇంటిమేషన్ ఛార్జెస్ 500 రూపీస్, టోటల్గా 1500 పే చేయాలి. ఓకేనా. అలానే ఎస్సీ ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే అప్లికేషన్ ఫీజు లేదండి, ఇంటిమేషన్ ఛార్జెస్ 500 రూపీస్ పే చేయాలి. ఇదంతా కూడా మోడ్ ఆఫ్ పేమెంట్ ఎలా ఉండాలంటే ఆన్లైన్లో మాత్రమే పే చేయాలి. త్రూ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు కానీ, నెట్ బ్యాంక్ కానీ ఏదో ఒక ఆన్లైన్ పేమెంట్ మాత్రమే చేయాలన్నమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఆన్లైన్ పేమెంట్ చేసిన తర్వాత వచ్చిన స్లిప్ అనేది మీరు ప్రింట్ తీసుకొని మీ దగ్గర పెట్టుకుంటే బెటర్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీరు అప్లై చేసేటప్పుడు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఎందుకంటే మీకు ఏదైనా కమ్యూనికేషన్ ఉంటే త్రూ అవుట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ మాత్రమే కమ్యూనికేట్ చేస్తారు. సో వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ప్రొవైడ్ చేయండి. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఆల్రెడీ చెప్పాను కదా మీకు, ఎగ్జామినేషన్ సిటీ అనేది మనకి దూరంగా ఎక్కడికో వెళ్ళి రాయాల్సిన అవసరం లేదు. మనకి హైదరాబాద్లో ఎగ్జామినేషన్ సెంటర్ ఉంది. సో డెఫినెట్గా అందరూ కూడా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అండి, మీకు ఎలిజిబిలిటీ ఉన్నా సరే మీరు ఓన్లీ ఒక పోస్ట్కి మాత్రం అప్లై చేయడానికి అవుతుంది. మల్టిపుల్ అప్లికేషన్స్ వెళ్తే రిజెక్ట్ అవుతుందని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు సెలక్షన్ ప్రాసెస్లో మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుందండి. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి మీకు మినిమం క్వాలిఫైయింగ్ పర్సెంటేజ్ ఎంత అనేది కూడా ఇచ్చాడు. అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకి 40% రావాలి, వస్తేనే క్వాలిఫై అయినట్టు. ఎస్సీ ఎస్టీ, పీడబ్ల్యూ, ఎక్స్ సర్వీస్ మెన్కి 35% వస్తే క్వాలిఫై అయినట్టు అనమాట. అండ్ మీకు నెక్స్ట్ చూసుకుంటే హార్డ్ కాపీ ఏం సెండ్ చేయాల్సిన అవసరం లేదండి, మీరు ఓన్లీ ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఎనెక్సర్ 1 అండి. ఎనెక్సర్ 1లో మీకు ఆల్రెడీ ఎగ్జామినేషన్ ఉంటుందని చెప్పాను కదా. ఈచ్ పొజిషన్కి ఎగ్జామినేషన్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, దానికి ఎంత పర్సెంటేజ్ ఉంటుంది, ఏ సబ్జెక్ట్కి ఎంత పర్సెంటేజ్ ఉంటుంది, ఎన్ని మార్క్స్ ఉంటాయి, డీటెయిల్స్ అన్ని కూడా ఈ ఎనెక్సర్ 1లో క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇక్కడ చూసుకుంటే మేనేజ్మెంట్ ట్రైనింగ్, మార్కెటింగ్ పొజిషన్ చూసుకుంటే మీకు 5 పార్ట్స్ ఉంటాయండి. ఈ 5 పార్ట్స్లో 120 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. రైట్ ఆన్సర్కి 1 మార్కు, రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్ అనేది పోతుంది. అంటే 4 రాంగ్ ఆన్సర్లు రాస్తే 1 మార్క్ అనేది పోతుంది. అన్ని కేటగిరీ పొజిషన్ కూడా సేమ్ అండి. 5 పార్ట్స్ ఉంటాయి, 120 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, రైట్ ఆన్సర్కి 1 మార్కు, రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్ అనమాట. ఇక్కడ చూసుకుంటే ప్రతి దానికి కూడా ఇండివిజువల్గా సిలబస్ ఇచ్చాడు. ఇదిగోండి ఇక్కడ చూసుకుంటే అకౌంటెంట్, మేనేజ్మెంట్ ట్రైన్, దీనికి కూడా సేమ్ 5 పార్ట్స్, 120 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, రైట్ ఆన్సర్ 1 మార్కు, రాంగ్ ఆన్సర్కి 0.25 మార్కు, అన్నిటికీ కూడా సేమ్ అండి. ఇక్కడ తగ్గట్టుగా మీరు సిలబస్ చూసి ప్రిపేర్ అయితే బెటర్ అనమాట. ఓకేనా. అండ్ ఇవ్వండి డీటెయిల్స్. ఇది ఒక మంచి ఆపర్చునిటీ. సో డెఫినెట్గా అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.